పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చిన. మరి అవి సుతం చూడండి, ఒక పని అయిపోద్ది. ఆగో చూసిండ్రా, పల్నాడు జిల్లా నరసరావుపేటల కుక్క తప్పిపోయిందని ఫ్లెక్సీలు కొట్టిపిచ్చి ఊరంతా ఎట్లా పెట్టిండ్రో. కుక్క ఆచూకి చెప్పినోళ్లకు గిఫ్ట్ సుతమిత్తమని రాసి పెట్టిండ్రు. 5 ఏండ్ల సంధి యాచి అనే గీ కుక్కను పెంచుకున్నాడట గీన. మరి దోస్తుల్ని కలవనికి బయటికి పోయిందో లేకపోతే ఇంట్లోన్నోళ్ళెవలన్న దిడితెగినా అలిగిపోయిందో గాని ఒక రాత్రి పూట ఇంట్లోకెంచి బయటకు పోయిందట. ఇక తెల్లారి చూసే వరకు ఇంట్లో కుక్క కానరాకపోయే వరకు మస్తు పరిశాన్ అయిండ్రట. ఓర్ని సంటి బిడ్డ కంటే పాయిరంగా చూసుకున్నాం, గిప్పుడు అది ఎటు పోయిందో ఏడికి పోయిందో అని బాధపడుకుంటా తిండి గిండి అన్ని బంధు పెట్టి దానికోసం తిరిగి తిరిగి ఆఖరుకు గీ తిరగ ఫ్లెక్సీలు పెట్టిండ్రు ఊరంతా. మరి గీ ఫ్లెక్సీలను చూసి అయ్యో మా ఒళ్ళు ఇంటికాడ నా కోసం ఎంత దండ్లాడుతున్నారో అని బాధపడుకుంటా తిరిగొచ్చిందో లేకపోతే ఏడనన్నా గానొత్తే ఎవలన్నా ఇంటికి పట్టుకొచ్చి అప్పచెప్పినరో గాని కుక్క దొరికే వరకు ఎట్లా సంబరపడుతున్నాడో చూడుండ్రి కుక్క యజమాని. నా కుక్క దొరకడానికి నాకు సహాయం చేశారు, వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా యాచి తరపున కూడా, మా కుక్క పేరు యాచి అండి, నేను చాలా ప్రేమగా పెంచుకుంటాం దాన్ని. మరియు ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఆ కుక్క దొరికినందుకు. అందరికీ థ్యాంక్స్ అండి. చూసిండ్రు కదా గా పెద్ద మనిషి సంబురాన్ని. ఇంట్లోకెంచి కుక్క తప్పిపోయిందని 2 రోజులు మస్తు దండ్లాడిండట. ఇక తప్పిపోయిన కుక్క దొరికే వరకు మస్తు సంబరపడ్డాడు. అయినా ఇంట్లున్న పెద్ద మనుషులనే చక్కగా పట్టించుకొని గీ జమానాలా కుక్క కోసం గింత దండ్లాడిండంటే గిన శాన గ్రేటే కదా.